సాగనంపాల్సిందే. వామ్మో, మంత్రి కొండా సురేఖపై మెజార్టీ ఎమ్మెల్యే నేతల పట్టు. గీత దాడితే వేటే. అబ్బా, కొండా సురేఖ వివరణ. సుష్మిత వీడియోను పరిశీలించాం, కూతురు వాక్యాల్ని ఖండించాల్సింది. కొందరు ఎమ్మెల్యేల ఫిర్యాదులు పరిశీలించి నిర్ణయం తీసుకున్నాం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. వామ్మ, సంస్కారహీనం. అమ్మ, కుమార్తె వ్యాఖ్యలతో సంబంధం లేదనడం బుకాయింపే. సీఎం రేవంత్ది 66 మంది ఎమ్మెల్యేల బలమైన టీం. సిఎల్పి వేదికగా ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేల స్పష్టీకరణ. 66 మంది ఎమ్మెల్యేల టీం ఉందా మీకు? 66 మంది ఎమ్మెల్యేల టీం ఉందా? కొండా సురేఖ చేసిన కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ వివరణ ఇస్తలేదు. కొండా సురేఖను మనం పార్టీ నుంచి బహిష్కరించాల్సిందే, మంత్రి పదవి తీసేయాల్సిందే. మరి ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొట్టు తిడుతుండు కదా. మరి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిట్టినందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొట్టు తిట్టినా కూడా మీరు చర్యలు తీసుకోలేదు, షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు, మందలించలేదు కదా. మరి వాళ్ళ సొంతాన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకో రాజీనామా చేస్తలేడే? అంటే మీ వరకు వచ్చేసరికి ఒక లెక్క, బీసీ వర్గాలకు వచ్చేసరికి ఒక లెక్క. ఇదేనా మన తతంగం? ఇంకేమంటున్నారు చూడిగా. ఓ అవ్వాయి, వీళ్ళని చూస్తే నవ్వి వస్తున్నాను నేనైతే. రంగంలోకి అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్. ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ. బట్టి, మహేష్, రవి, వేం నరేందర్ల మధ్య చర్చలు. బట్టిని కలిసేందుకు కొండా మురళి యత్నం. అవకాశం ఇవ్వని డిప్యూటీ. విచారణ సమయంలో నాపై విమర్శలేలా. క్రమశిక్షణ సంఘానికి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు. ఓ బీసీ మహిళ పైన 6 సార్లు గెలిచి 6-7 సార్లు గెలిచిన బీసీ మహిళ పైన కుట్రలు చేస్తూ ఉంటే ఒక్క బీసీ సంఘాలు కూడా రోడ్డు మీదకి రాని పరిస్థితి ఉంది. ఎందుకురా నాయన సంఘాలు పెట్టుకొని పైసలు వసూలు చేసుకోవడానికి? ఈడ నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహారి, వేం నరేందర్ రెడ్డి, ఈ రెడ్లందరూ కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న బీసీలందరినీ సర్వనాశనం చేస్తూ ఉంటే వరంగల్లో ఉన్న బీసీలు కూడా మాట్లాడలేని దుస్థితి. ఎందుకురా నాయనగా? ఒకప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంతమంది బీసీలు పైకి వచ్చిండ్రు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎవరికి టికెట్లు ఇచ్చిండ్రో ఇందాకే చెప్పిన నేను. ఇంకా కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందంటే నెవర్ అని చెప్పుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అటు ఎస్సీ రిజర్వేషన్లలో, ఎస్టీ రిజర్వేషన్లలో వాళ్ళ ఫలాలు వాళ్ళకి అందిస్తున్నాయి. అది ఏ పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా అదే జరుగుతుంది. వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉండదు, బీజేపీ ఉన్నా అదే జరుగుతుంది. అధికారం ఉంది కాబట్టి జరబాలు ఎక్కువ మంది గెలిచింది, అంతకుమించి తేడా ఏం లేదు. మరి బీసీలు, అటు ఎస్సీలు ఎస్టీలు రిజర్వేషన్ ఫలాలు పొందుకుంటూ రాజకీయంగా పైకి వస్తూ ఉంటే, ఇటు డబ్బు మదంతో మొత్తం ఒకే వర్గం పైకి వస్తూ ఉంటే, బీసీలు మొత్తం సర్వనాశనం అవుతూ ఉంటే బీసీల గురించి మాట్లాడద్దు, బీసీల గురించి మాట్లాడద్దు. అగ్గి మీద గుగ్గిలం అవుతుండ్రా నాయన. హన్మకొండ వరంగల్లా బీసీలు అందరూ ఇప్పుడు ఏకతాడి పైకి వస్తూ ఉన్నారు. వాడు ఏ పార్టీలో ఉండని అన్యాయం జరిగింది కొండా సురేఖకని మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకేమంటున్నారు? అయిపోయింది దానికి. ఎమ్మెల్యేల వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తం. ఏం అదృశ్య హస్తం ఏం లేదు. వేం నరేందర్ రెడ్డి ఫోన్ చేసిండు, వేం నరేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు. 40 మందికి ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే 16 మంది వచ్చిండ్రు, 2 ఎమ్మెల్సీలు వచ్చిండ్రు, 16 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. ఇక నిన్నో 3-4 పెట్టిండ్రు ప్రెస్ మీట్లు. మరి ఇదే ప్రెస్ మీట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ఎందుకు పెట్టలేదే? 5 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు తీసుకొచ్చుకొని పిసిసి అధ్యక్షుడు అయిందని చెప్పి జగ్గారెడ్డి, సంగారెడ్డిలో ఉన్న జగ్గారెడ్డి పొట్టు ఇచ్చినందుకు వీళ్ళు ఎందుకో ప్రెస్ మీట్ పెట్టలే? అప్పుడు ఎందుకో పెట్టలే? నువ్వు ఎమ్మెల్యే టికెట్ పైసలు పెట్టి తెచ్చుకున్నావని చిన్నారెడ్డి, మెగారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి పైన మాట్లాడినప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? వీళ్ళు ఎవడు నడిపిస్తుండ్రా మిమ్మల్ని అందరినీ? ఏ ఆషామాషా? మీ నియోజకవర్గాల్లో మీ నియోజకవర్గం డెవలప్మెంట్ చేసుకోవడానికి ఒక ప్రెస్ మీట్లు పెట్టారు, ఒక ముఖ్యమంత్రిని అడిగారు, ఒక ఏది ఉండదు మన దగ్గర. కానీ కొండా సురేఖను బర్తరఫ్ చేయాల్సిందే అని ప్రెస్ మీట్లు పెడతారు మీరు.
చూస్తలేరా? పబ్లిక్ చూస్తలేరా? పబ్లిక్ అన్న పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీ దృష్టిలో? ఇంకేమంటున్నారా వీళ్ళు? షోకాజ్ నోటీస్కు ఇప్పటికైనా జవాబిచ్చా అయినా అవమానిస్తూ మాట్లాడుతున్నారు. వారిని ప్రేరేపిస్తుంది నిర్దిష్ట లక్ష్యాలతో మాట్లాడుతున్నారు. క్రమశిక్షణ కమిటీకి సురేఖ మరో లేఖ. ఈ క్రమశిక్షణ కమిటీ చైర్మన్కే క్రమశిక్షణ లేదు. మల్లు రవికి ఉన్నదా మీ క్రమశిక్షణ? ఏడున్నది మీ క్రమశిక్షణ? ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. బోలెడు మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు అయిన కాంగ్రెస్ కార్యకర్తలకు అతిగతి లేదు. దానిపైన సోయి లేదు ఎవరికి కాంగ్రెస్లో. మనం అధికారంలోకి వచ్చినాం, దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. బాగా సంపాదించినాం, ఇంకో 2 సంవత్సరాలు గట్టిగా సంపాదించాలి. తర్వాత బీఆర్ఎస్ వస్తుందా బీజేపీ వస్తుందా మనకు సంబంధం లేదు. మనమైతే వచ్చేది లేదు. ఏమొస్తారు, ఏం చేస్తున్నారు? ఒక్క రోడాన్ని వేసిల్లా మీరు. సోనియా రాహుల్ నాకు దేవుళ్లతో సమానం, అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. 1978 నుంచి కాంగ్రెస్లోనే ఉన్నా, నోటీసు వెనక్కి తీసుకోండి చిన్నారెడ్డి. ఇగో అందుంచే మీరు ఎక్కువ రోజులు ఉన్నారనే మిమ్మల్ని పంపిస్తున్నారన్న బయటికి. 1978 నుంచి కట్టర్ కాంగ్రెస్ చిన్నారెడ్డి. అంటే దాదాపు ఒక 50 సంవత్సరాలు, 48 సంవత్సరాలు, 48-50 సంవత్సరాలు ఉన్న చిన్నారెడ్డిని బయటికి పంపించాలి. 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తెంచుకొని బీఆర్ఎస్కి ఒలవల ఏడ్చుకుంటూ పోయిండు కానీ తాటిపత్రి జీవన్ రెడ్డి జగిత్యాలలో సిగ్గనిపిస్తలేదు మనకు. అంత కాంగ్రెస్ కట్టర్ వాదులు కేసీఆర్ పైన కొట్లాడి, తెలంగాణ ఉద్యమం పైన కొట్లాడి ఏం సంపాదించుకోకుండా ఎమ్మెల్యే అయి, ఎమ్మెల్సీ అయి, ఎంపీ అయి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తే మీరు వచ్చి ఈ పచ్చ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి స్వచ్ఛ కాంగ్రెస్ నుండి బయటికి పంపుతారు. మీరు ఏం చేసిండా తప్పు? చిన్నారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసింది మీరు కాదా? వనపర్తిలో చిన్నారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసి మళ్ళీ ఈయన ఎక్కడ నాకు పోటీగా వస్తాడో అని చెప్పి టికెట్ క్యాన్సిల్ చేసి ఎంపీపీగా ఉన్న ఈడ మెగారెడ్డికి మీరు టికెట్ ఇచ్చింది నిజం కాదా? సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలిస్తే మనకేడ పోటీగా వస్తాడని జగ్గారెడ్డిని ఓడిగొట్టింది మీరు కాదా మీరు? నిజాలన్నీ ఇట్లనే ఉంటాయి. ఆమె రాజీనామా చేయాలి, కూతురి వ్యాఖ్యలతో సంబంధం లేదనడం సరికాదు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అడ్లూరి లక్ష్మణ్ అన్న కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ రాజీనామా చేయాలంటే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తాడా? ఫస్ట్ చేయమని చెప్పు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేసిన తర్వాత సుష్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ రాజీనామా చేయమని అడిగే నైతిక హక్కు నీకు ఉంటుంది. ఉండడంలో తప్పేం లేదు. ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయమని చెప్పు. నువ్వు నల్గొండకు మంత్రులు ఇస్తారు, నల్గొండకి ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. రంగారెడ్డిలో ఇన్ఛార్జ్ మంత్రులదే నడవాలి, హైదరాబాద్లో ఇన్ఛార్జ్ మంత్రులే నడవాలి, వరంగల్లో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నడవాలి. కానీ నల్గొండలో మాత్రం మా ఇన్ఛార్జ్ మంత్రి పనిచేయడు. మీకే అన్న చెప్పేది. ఏమన్నా ఉన్నదా అన్న మనకాడ? పతారా మాట్లాడతారు, ఇంకా మస్తు ఏం మాట్లాడతారో అర్థం కాదు. సాగా నంపాల్సిందే అంట. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఎంపీటీసీ నుంచి మొదలుకొని, ఎంపీపీ నుంచి మొదలుకొని, జడ్పీటీసీ మొదలుకొని కొండా మురళీధర్ పటేల్, ఆ కొండా మురళీధర్ పటేల్ పైసల కోసమో రాజకీయాల్లోకి రాలేదు. పేద వర్గాల కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం రాజకీయాల్లోకి వచ్చిండు. పుట్టినప్పుడే రిచ్ కిడ్ కొండా మురళి. వరంగల్లోనే రిచ్ కిడ్, తెలంగాణలోనే రిచ్ కిడ్. పైసలు సంపాదించుకోవడానికో రాజకీయాలకు రాలేదు. జరుగుతున్న అవమానాలను తట్టుకోలేక రాజకీయాల్లోకి వచ్చిండు. ఆయన మీద ఉన్న కేసులకు
పక్కన పెట్టి సతీమణిని తీసుకొచ్చి రాజకీయాల్లోకి దింపిండు. మీలాగా కోట్లు కోట్లు ఎనికేసుకొని 10 అంతస్తుల బిల్డింగ్లు కట్టి కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకొని కొండా మురళి లేడు. దిల్దార్ మనిషి కొండా మురళి, కొండా ఫ్యామిలీ. ఆ కొండా మురళి రక్తమే కొండా సుష్మితా పటేల్ మాట్లాడుతూ ఉంది. ఆమెలాగా డేర్గా మాట్లాడేటోడు రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడా అనే కాంగ్రెస్లో చెప్పండి చూద్దాం.